చూడమ్మా, ఈ క్వశ్చన్ చెప్తే ఈ పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వద్ద 2 - 8x + 4x + 4 యొక్క విలువ ఇస్తున్నాడు. అంటే ఎక్స్ విలువ 3 ఇచ్చినాడు. ఆ ఎక్స్ విలువ ఇచ్చిన సమీకరణంలో అంటే ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత అంటున్నాడు. చూడమ్మా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు? 2 - 8x + 4x + 4 అని ఇచ్చినాడు. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చినాడు? 3 ఇచ్చినాడు. అంటే 2 - 8 ఎక్స్ ప్లస్ లేమ్మా 3 + 4 ఎక్స్ ప్లస్ 3 + 4 చూడమ్మా, 8 × 8 3 = 24, 4 3 = 12 + 4. ఫస్ట్ చూడండి, ఇక్కడ 5 12 యాడ్ చేస్తాం. 12 + 4 16, 16 + 2 18, 18 - 24. ఇక్కడ 24 ఉంది, 18. 24 18 పోతే 6, ఏం 6 -6, ఆన్సర్ -6. ఏది? ఆప్షన్ 2. ఏం లేదు, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్లో 8 సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు. 8 అంటే ఎక్స్ బదులు 8 రాయాలి. 2 - 8 × x, ఎక్స్ బదులు ఎంత? 3 + 4 × x, ఎక్స్ బదులు ఎంత? 3 + 3 రాసేసాను. 8 3 = 8 3 = 24 + 4 3 = 12 4. ఇక్కడ ఫస్ట్ ధనాత్మక వాల్యూ అంటే పాజిటివ్ వాల్యూని యాడ్ చేయాలి. 12 4 2 ఈ 3 పాజిటివ్ అంటే 12 + 4 16, 16 + 2 18 -24. 24 నుంచి 18 పోతే 6. ఏ వాల్యూ ఎక్కువ ఉంది? -24. -24కి ఏముంది? మైనస్. కాబట్టి -6 అంటే -6 ఆన్సర్. -6 ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 3 కిలోగ్రాములను మిల్లీగ్రాములలోకి మార్చండి. 3 కిలోగ్రాములను మిల్లీగ్రాములకి మార్చండి. ఫస్ట్ చూడమ్మా, ఒక్కో కేజీకి మనకు 1000 గ్రాములు. ఇది తెలిసిండాలి. ఒక్కో కేజీకి 1000 గ్రాములు. మనం ఎక్కడైనా మార్కెట్కి రేటుకు పోయినప్పుడు మనం కేజీ అంటాం, లేకుంటే అర్ధ కేజీ అంటాం. ఒక రాయి పెడతాడు, ఆ రాయి మీద 500 అని ఉంటాయి. అదే కేజీ మీద అయితే 1000 ఉంటాయి. చిన్న చిన్నవి బంగారు షాపులో ఇక్కడ చిన్న చిన్న అట్లా. అంటే ఒక కేజీకి 1000 గ్రాములు. ఒక కేజీకి 1000 గ్రాములు అయితే 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు. 1000 మిల్లీగ్రాములు గుర్తుపెట్టుకో. ఒక కేజీకి 1000 గ్రాములు. అట్లే 1 గ్రాముకు 1000 మిల్లీగ్రాములు. ఇక్కడ ఏమంటున్నాడు? 3 కేజీలను 3 కిలోగ్రాములను మిల్లీగ్రాములో మార్చండి. అంటే ఇప్పుడు 3 కేలు కేజీకి 1000 గ్రాములు అయితే 1 గ్రాముకి ఎన్ని మిల్లీగ్రాములు? 1000 గ్రాములు. అంటే ఈడ ఎన్ని సున్నాలమ్మా? 3 సున్నాలు. ఈడ ఎన్ని సున్నాలమ్మా? 3 సున్నాలు. 3 + ఎన్ని? 3 + 3 6 సున్నాలు. అంటే 3 రాసి 6 సున్నాలు రాయి. 1 2 3 4 5 6. 1 10 100, 1000 10,000 అంటే చూడమ్మా. అంటే 3 పక్కన మనకి ఎన్ని సున్నాలు ఉండాలా? 3 సున్నాలు ఉంటా. 3 సున్నాలు ఏదంటే అది ఆన్సర్ మనకు. ఇది చూడమ్మా, 1 2 3 4 ఉన్నాయి. అంటే ఇది ఆన్సర్ కాదు మనకు. నెక్స్ట్ చూడమ్మా, 1 2 3 4 5 ఇది కాదు. ఎన్ని సున్నాలు ఉండాలా? 6 సున్నాలు ఉండాలి. 1 2 3 4 5 6. 6 పక్కన 3 ఉంటే 6 పక్కన 3 సున్నాలు ఉండాలి. 1 2 3 6 ఇక్కడ చూడమ్మా, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. తప్పు. ఎందుకు? 1 కేజీకి ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. 1 గ్రాముకు ఎన్ని మిల్లీగ్రాములు? 1000 గ్రాములు. 1000 + 1000. 1000కి ఎన్ని సున్నాలు? 3 సున్నాలు. గ్రాముకు 3 అంటే 3 + 3 6. అంటే 3 పక్కన 6 సున్నాలు ఉంటే అది ఆన్సర్. నెక్స్ట్ చూడమ్మా, 1 గంటకు 10 నిమిషాలు. 1 గంట 10 నిమిషాల 12 సెకండ్లను సెకండ్లకి మార్చుతున్నాడు. అంటే 1 గంట 10 నిమిషాల 12 సెకండ్లను ఈ మొత్తాన్ని ఏదని అంటున్నాడు? సెకండ్లకి మార్చుంటాడు. ఇక్కడ కూడా సేమ్ చూడమ్మా, 1 గంటకు 60 నిమిషాలు. 1 పెడితే 1 నిమిషం. 1 నిమిషానికి 60 సెకండ్లు. అంటే 2 డాష్లు పెడితే సెకండ్లు అని. 1 పెడితే 1. 1 గంటకు 60 నిమిషాలు. 1 నిమిషానికి 60 సెకండ్లు. అంటే ఇక్కడ 1 గంట అంటున్నాడు. అంటే 60 నిమిషాలు / 60 సెకండ్లు. అంటే 6 6 36, 3600 సెకండ్లు. 10 నిమిషాలు అంటే 10 × 60. ఎందుకు? 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 600. నెక్స్ట్ ఏమిస్తున్నానమ్మా? 12 సెకండ్లు. 12 సెకండ్లు యాడ్ చేయమ్మా.
2 1 6 ప్లస్ ఎక్స్ 2 ఇక్కడ 1 ఉంటాయి 3 ప్లస్ 1 42 1 2 4212 సెకండ్స్ యాడ్ మా ఆప్షన్ చూడమా 4212 సెకండ్స్ అది ఆప్షన్ సెకండ్లకి మార్చుతున్నాడు అంటే గంటల్లోకి నిమిషాల నుంచి సెకండ్లకి మార్చుతాం నిమిషాలు కూడా సెకండ్లకి మార్చుతాం ఇంకా నిమిషాలు యాక్టెస్ అయిపోయి నెక్స్ట్ చూడమ్మా వృత్తాకార పైపు పైప్ అంటే ఒక పైప్ వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థం అంటే 6 వ్యాసార్థం అంటే 6 14 సెంటీమీటర్లు అంటే r = 14 సెంటీమీటర్లు ఇచ్చినాడు పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి అవసరమైన టేప్ అంటే ఒక పైప్ ఉంది ఇదే పైప్ అనుకోండి ఈ పైపు చుట్టూరు ఒక ఏంది టేప్ చుట్టాల టేప్ పొడవు ఎంత అంటారు మనకు చుట్టూ వృత్తం యొక్క చుట్టూ పైప్ అన్నా ఏదైనా చుట్టూ అంటారు వృత్తం యొక్క చుట్టుకొలత వృత్తం యొక్క చుట్టూ ఎప్పుడైనా సరే 2πr = ఎంత ఇచ్చినాడు 14 సెంటీమీటర్లు ఏమంటున్నాడు r కనుక్కుంటున్నాడు మనకు r కనుక్కోవాలి r అంటే r = చూడమ్మా ఇక్కడ మనకు 2 ఇంటూ పై అంటే ఎంతమ్మా 22/7 ఇంటూ r = 14 ఈ r ఇలాగే పెట్టేమ్మా ఈ మొత్తం అందులో తీస్తాం అంటే r = 14 ఇంటూ ఇటు ఏమవుతుంది 1/2 ఇదేమవుతుందమ్మా 7/22 రివర్స్ అయితే ఓకేనా రివర్స్ అయితే ఓకేనా లేదు మనం ఇక్కడ క్యాన్సిల్ చేస్తామంటే క్యాన్సిల్ చేయొచ్చు మనకి ఏమంటున్నాడు r అనుకుంటున్నాడు 2πr = 2πr ఎంత ఇస్తాడు 14 r ఇచ్చాడు కదా మనకు చూడమా 6 వేలు ఇచ్చాడు r = వెళ్ళినప్పుడు మనకి యాక్చువల్ అయితే వ్యాసార్థం వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అంటే 2πr అన్నాడు ఇప్పుడు మనకు r ఇచ్చిన అంటే 2 ఇంటూ పై అంటే ఎంతమ్మా 22/7 ఇంటూ r ఎంత ఇచ్చాడు 14 7 1 7 2 చూడమ్మా 2 2 4 22 ఇంటూ 4 4 2 8 4 2 8 అంటే ఆ పైపు చుట్టడానికి మొత్తం చుట్టూ టేప్ చుట్టడానికి ఎంత 88 సెంటీమీటర్ 88 సెంటీమీటర్ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు వృత్తాకారం పైపు యొక్క వ్యాసార్థం 6 చేసినాడు 6 ఇచ్చినాడు కాబట్టి మనకు చుట్టుకొలత వ్యాసార్థము 2πr 2 అంటే 2 పై అంటే 22/7 r అంటే ఎంత 14 7 1 7 2 2 2 4 22 ఇంటూ 4 అంటే 8 ఇక్కడికి మనకు 29 2 2004 మార్నింగ్ సెక్షన్ అయిపోయింది నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంది ఆఫ్టర్నూన్ సెక్షన్ చెప్తాను ఒకసారి చూసుకోండి